హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. సో ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే కూటమి గెలుపు అనేది ఒక మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. వాళ్ళు కొత్త కొత్త ప్రాజెక్ట్స్ కానీ కొత్త కొత్త ఇండస్ట్రీస్ కానీ అక్కడ డెవలప్ చేసేందుకు చాలా బాగా ఉత్సాహంగా పనిచేస్తున్న ఈ నేపథ్యంలో సో వాట్ ఈస్ ద కూటమి అంటే ఈ కూటమి తర్వాత ఏం జరగబోతుంది అంటే ఆఫ్టర్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రజెంట్ అయితే చేస్తున్నారు. ఆయన తర్వాత స్థానం ఎవరికి ఉండబోతోంది? అటు నారా లోకేష్‌కి ఆ స్థానాన్ని కట్టబెడతారా? లేదంటే కూటమిలో భాగమైన జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారికి కట్టబెడతారా? అనేది ఒక ఆసక్తికరమైన అంశంగా సోషల్ మీడియాని హిట్ చేస్తా ఉంది. ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ ఎక్కడికెళ్ళినా, ఏదెళ్ళినా కూడా ఒక హోంమంత్రి గురించి మాట్లాడడం, అలాగే ఆయన ప్రెజెంట్ డిప్యూటీ సీఎంగా ఉండటం అనేది కూడా ఈ చర్చకి దారితీసింది. సో అక్కడ పాలిటిక్స్‌లో ఏం జరుగుతుంది ప్రజెంట్, ఫ్యూచర్‌లో ఏం జరగబోయే అవకాశం ఉంది అనేది మనం ఈరోజు పొలిటికల్ అడ్డా విత్ మధు గారితో కూర్చొని తెలుసుకుందాం. సీనియర్ జర్నలిస్ట్ రామదుర్గం మధుసూదన్ రావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి అసలు ఏపీ పాలిటిక్స్ ఈ సినారియోలో నారా లోకేష్ సీఎం అవుతారా నెక్స్ట్, లేదంటే పవన్ కళ్యాణ్కి ఆ ఛాన్స్ ఇస్తారా? ఈ ఆసక్తికరమైన అంశాన్ని తెలుసుకుందాం. సో నమస్తే సార్. నమస్తే అండి. సార్ కొంచెం లెంతీగా ఇంట్రో చెప్పాను. సార్ ఒకటి సోషల్ మీడియాలో సో బాగా అంటే బాగా వినపడుతుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు తర్వాత ఆ నెక్స్ట్ ప్లేస్ ఎవరిది? ఇది మెయిన్ చాలామందికి వచ్చే సందేహం. నాకు కూడా అదే వచ్చింది. సో ఈ సినారియో ఎలా ఉండబోతుంది మీరు చెప్పండి. చాలా మంచి ప్రశ్న అడిగారు. క్వైట్ ఇంట్రెస్టింగ్ వన్. కాకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సంబంధించింది ఒకే ఒక నినాదం. పవన్ కళ్యాణ్ కనీసం వచ్చే ఎన్నికలకైనా కింగ్ అవుతాడా, లేక కింగ్ మేకర్గానే మిగిలిపోతాడా? ఎందుకంటే ఏపీగా విడిపోయిన తర్వాత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 3 ఎన్నికలు జరిగాయి. అవును. 2014, 2019, 2024. ఈ 3 ఎన్నికల్లో గమనిస్తే పవన్ కళ్యాణ్ అనేటువంటి ఫ్యాక్టర్ కేవలం నారా చంద్రబాబు నాయుడిని, తెలుగుదేశంని ఆందోళన ఎక్కించడానికి మాత్రమే ఉపయోగపడింది. ఒక 2019ని మనం తప్పిస్తే 2019లోన పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కలిసి పోటీ చేయకపోవడం వల్ల అధికారాన్ని కోల్పోయారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఆ హవా అనేది నడిచింది కదా వైఎస్ఆర్సీపీది కూడా. హవా నడవడం ఒకటే కాదండి. ఒకటి మీరు మనము ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు పొలిటికల్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయంటే ఏ ఒక్క అంశం పైన విజయం ఆధారపడి ఉండదు. అవును. అధికార పార్టీకి ఉన్నటువంటి యాంటీ ఇన్కంబరెన్సీ, ప్రభుత్వ వ్యతిరేకత ఒకటి ఉంటుంది. ఆ తర్వాత చివరి నిమిషంలో ఎవరితో జట్టు కడతారు, ఎవరు బలంగా ప్రజల ముందుకు వెళ్తారు, అసలు ఎవరు తొందరగా తమను తాము బ్రాండింగ్ చేసుకోగలుగుతారు, ఏ కూటమిని లేదా ఏ రాజకీయ పార్టీని ప్రజలు త్వరగా నమ్ముతారు, నమ్మేలా వీళ్ళ మేనిఫెస్టో ఎలా ఉంటుంది, వీళ్ళ వాగ్దానాలు ఎలా ఉంటుంది, వీళ్ళు వాగ్దానాలు ఇవ్వడంతో పాటు అధికార పార్టీలో ఉన్న పార్టీని ఎలా విమర్శిస్తారు, ఇవన్నీ కూడా కార్యకారణాలుగా మిగిలిపోతాయి. ఓకేనా? సో ఈ విధంగా తీసుకుంటే 2014 ఎలక్షన్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ ఉంది. అప్పుడు కూడా జగన్ గారు పవన్ కళ్యాణ్ చాలా తేలిగ్గా తీసి పడేశారు. నిజం చెప్పాలంటే 2014 ఎన్నికల్లోన కాసింత కష్టపడి ఉంటే జగన్ మోహన్ రెడ్డి సీఎం కావాల్సినటువంటి సందర్భం అది. ఎందుకంటే అప్పుడు బాగా స్టార్టింగ్లో ఏమైపోయిందంటే తెలివితేటలు ఉండాలండి. అంటే అప్పటికి ఇంకా ఆయనకు రాజకీయంగా మరీ అంతగా పుంజుకోలేదు కాబట్టి అపోజిషన్లోనే ఉండి ఉప ఎన్నికలు వాటితో వీటితో ఆయన జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రయాణం సాఫీగా ఏం సాగట్లేదు. ఆయన జైలు నుంచి బయటికి రావడం, ఆ తర్వాత తండ్రి చనిపోయిన తర్వాత జరిగినటువంటి పరిణామక్రమాలు, ఆ తర్వాత ఉప ఎన్నికలు, ఆ తర్వాత కూడా ఆయన పైన జరుగుతున్నటువంటి రాజకీయ ఒత్తిడి, ఆయన పైన ఉన్న కేసులు, ఇవన్నీ కూడా ఆయన ఉక్కిరి చేస్తున్న మాట అయితే వాస్తవం. వీటన్నిటినీ పక్కన పెట్టి కూడా 2014 ఎలక్షన్లో ఆయన పోటీ చేసినప్పుడు అందరూ ఏమనుకున్నారంటే ఎస్ దిస్ టైం జగన్మోహన్ రెడ్డి విల్ బీ ది సీఎం అని అనుకున్నారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పట్టుకున్న నినాదం ఆయన కాస్త కోపం ఉంచింది. ఇప్పుడు 2 రాష్ట్రాలుగా విడిపోతాయని తెలుసండి. తెలంగాణ విడిపోక తప్పదు అనివార్యం అన్న విషయం కాంగ్రెస్కే తెలుసు. మరి మీరు ఏ నమ్మకంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని నినాదంతో ముందుకెళ్తారు? మీరు రెండుగా విడిపోకూడదు అన్న నినాదమే చాలా బలహీనం. నేను నీతో ఉండనురా బాబు అని తెలంగాణ చెప్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ నేను ఉంటానంటే ఎవరు వింటారు? ఎవరు వినరు కదా. ఈ ఆంధ్రప్రదేశ్ కూడా ఎందుకు కలిసి ఉంటామని అంటున్నారు? ఆంధ్రప్రదేశ్ కూడా బికాస్ ఆఫ్ హైదరాబాద్. అంటే ఇప్పుడు అక్కడ సమైక్యాంధ్ర నినాదం అనేది అది వర్కౌట్ కాలేదు.
మరి అక్కడ ఆంధ్ర ఓట్లు పడాలి కదా, ఆ, వాళ్ళు కలిసి అక్కడ ఉంటున్నారు అక్కడే కదా, అక్కడే మరి ఆ నినాదం చేయక తప్పదు. అదే ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు సార్, చేసింది కూడా అదే కదా. చంద్రబాబు నాయుడు అది చేయలేదండి. ఉమ్, చంద్రబాబు నాయుడు ఏం చేశారంటే ఉమ్. రెండు గోడ రాష్ట్రాలుగా మీద విడిపోయింది. పిల్లిలా ఉన్నారు. రెండు రెండు రాష్ట్రాలుగా విడిపోతే కనుక ఉమ్. తర్వాత చూసుకుందామని సైలెంట్ గా అదే ఉన్నారు, గోడ మీద పిల్లిలాగా సైలెంట్ ఒక గా ఉన్నారు. భావంలో మళ్ళీ ఉన్నారు. రాజకీయ పండితుడు అలాగే ఉంటాడు, ఉమ్, ఎక్స్పీరియన్స్ పర్సన్ అలాగే ఉంటారు. ఉమ్. ఈయనకి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి తట్ సమైకాంధ్ర అన్నారు, Yes. రెండుగా విడిపోయింది. విడిపోయిన తర్వాత ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు, విడిపోవడం అన్యాయం, విడిగొట్టడం అన్యాయం, కాంగ్రెస్ విడికొట్టింది, ఆంధ్రప్రదేశ్ అన్యాయం అయిపోయిందని చెప్పారే తప్ప చంద్రబాబు నాయుడు లాగా విడిపోయిన ఆంధ్రప్రదేశ్కు నేనే దిక్కు, హైదరాబాద్ను నేను నిర్మించాను, ఆ ఆంధ్రప్రదేశ్ను అది కూడా నేనే confidence తో నిర్మిస్తాను చెప్పారు. అని చెప్పిన డైలాగ్ ఉందే, అదే ఆయన గెలిపించింది. గెలిపించి ఆ ఒక్క మాట ఆయన గెలిపించింది. ప్రజలందరికీ కూడా అప్పట్లో జగన్ అంటే చాలా అభిమానం, వాళ్ళకు. వైఎస్ రాజశేఖర్ బిడ్డ జైలుకి వెళ్ళి వచ్చాడు, చాలా కష్టపడ్డాడే అని పాపం చాలా sympathy కూడా చాలా ఉంది. సింపతి ఉంది. అయితే అప్పుడు ఏమనుకున్నారంటే ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మనకు ఒక ఎక్స్పీరియన్స్డ్ సీఎం కావాలి, ఉమ్, లేకుంటే మనం దెబ్బతింటాము అనుకొని చంద్రబాబు నాయుడిని సీఎం చేసి పడేశారు. అవును. ఆ టైంలోన పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ చాలా పనిచేసింది. ఓకే. వీళ్ళు ఏమనుకున్నారు, వైఎస్ఆర్ వాళ్ళందరూ పార్టీ వాళ్ళు, ఏముంది పవన్ కళ్యాణ్ వాడు సినిమా యాక్టర్ అంతే అని, అనుకున్నప్పుడు అది ఖచ్చితంగా దెబ్బ దెబ్బైపోతుంది. కొడుతుంది. సో మహానాడు కూడా బాగా మంచి మహానాడు సక్సెస్ అయింది. సో ఈ లెక్కలో అప్పుడు ఏమైపోయింది, ఎన్టీఆర్ రావడం, అదే మళ్ళీ హరికృష్ణ ఉండడం. 2014 ఎలక్షన్స్ లోన ఒక దెబ్బ అయిపోతే ఉమ్, ఆ తర్వాత 2019 ఎలక్షన్స్ లోన ఉమ్, ఖరారు మారిపోయింది. ఉమ్. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి ఉంటే పరిస్థితి అంత ఘోరంగా ఉండేది కాదు. 19 సీట్లకు ఏమో పరిమితం అయిపోయారు అప్పట్లో. అవును, అవును. సో అంత హీనంగా తెలుగుదేశం పార్టీ పడిపోయేది కాదు. ఉమ్. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ సిపిఎంతో కమ్యూనిస్ట్ పార్టీలతో జట్టు కట్టాడు అవును. అప్పుడు అతను ఏంటి చంద్రబాబు నాయుడిని తెలుగుదేశంని తిట్టాడు, వైఎస్ఆర్సీపీని జగన్ని తిట్టారు, మోడీని తిట్టాడు, మోడీని తిట్టాడు. 2 పాచిపోయిన లడ్లు ఇచ్చిపోయాడయ్యా అని అన్నాడు. అవును, ప్రత్యేక ఆ, హోదా ఇవ్వలేదు కదా అని. గెలుస్తారేమో అనుకున్నారు. పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు, తాను నిల్చున్న సీట్లతో సహా మొత్తం గుండు సున్నా అయిపోయింది. ఒకే ఒక ఒకే సీట్ ఒక గెలిస్తే సీట్ ఆ ఒక సీటు వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయింది. సో గుండు సున్నా. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కూడా చెడిపోయాడు, నమ్మి చెడ్డాడు. 2019 అపోజిషన్ పార్టీలు వచ్చినప్పుడు, అందుకే నేను చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు ఎంతున్నా కూడా ఆయనకున్న అనుభవం ఆయనకున్నట్టే లెక్క. ఉమ్, ఆయన ఏం చేశాడు, నేను ఎందుకు ఓడిపోయానో ఆత్మవిమర్శ చేసుకున్నాడు. ఓకే, అనేక పాయింట్స్ తీసుకుంటే అందులో ఒక పాయింట్ పవన్ కళ్యాణ్, అవును, ఫ్యాక్టర్ ఓట్ల కరెక్ట్. చీలికే కదా అది. ఈ ఫ్యాక్టర్ కరెక్ట్ అనుకుని ఆయన ఏం చేశారు, చాణక్యంతో పవన్ కళ్యాణ్ ఈ వామపక్షాల వైపు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ని మెలంగా పక్కకు తప్పించి బీజేపీ వైపు మళ్లించాడు. ఉమ్, మీరు చూడండి, ఎలక్షన్ అయిపోయిన తర్వాత కొద్ది రోజులకే పవన్ కళ్యాణ్ మళ్ళీ మోడీతో జట్టు కట్టాడు, మోడీ వెంట తిరగడం మొదలుపెట్టాడు. మోడీ వెంట ఉన్నట్టుండి ఆయన ఎందుకు తిరిగాడు అనడానికి ఇప్పటికీ రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట ఏంటంటే వెనక చంద్రబాబు నాయుడు హస్తం ఉందని. ఇప్పుడు ఎట్లాగైతే రేవంత్ రెడ్డి సీఎం అవడం వెనక చంద్రబాబు నాయుడు హస్తం ఉందని చాలామంది అంటున్నారు. రేవంత్ రెడ్డి గారేమో ఆవేశంగా అంటారు, ఎవడ్రా నాకు గురువు అని, కానీ అంతర్గతంగా అతను గురువే అని అందరూ అంటూనే ఉన్నారు. సో ఈ రకంగా చూసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ అటువైపు మళ్లించడం ఒక ఎత్తు అయితే, పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్గా మారిపోవడం మొదలుపెట్టారు. చంద్రబాబు నాయుడు సరే ఆయన ప్రయాణాన్ని చేసుకున్నాడు, మళ్ళీ ఆయన పైన కేసులు, ఆయన జైలుకి వెళ్ళడం. ఎప్పుడైతే ఆయన జైలుకి వెళ్ళాడో, జైలుకి వెళ్ళిన వెంటనే పవన్ కళ్యాణ్ లోపలికి వెళ్ళడం, మాట్లాడొచ్చిన తర్వాత బేషరత్తుగా తెలుగుదేశానికి మద్దతు పలకడం, ఇవన్నీ చేయడం ద్వారా మనకు ఆ తర్వాత ఎన్నికల్లో తిరగడం, వారాహి యాత్రలో తిరగడం, ఇవన్నీ కూడా చూస్తుంటే మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు అడుగుజాడల్లోనే నడిచాడు. ఆయన చెప్పాడు, చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడు, ఆయనే ఇప్పుడు ముఖ్యమంత్రి కావాలి, రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది అని కదా ప్రచారం చేసింది. బీజేపీ వాళ్ళు ఇంకా ఏమి నిర్ణయించుకోలేని పరిస్థితుల్లో కూడా జనసేన వెళ్ళి పొత్తు పెట్టేసుకునింది. పొత్తు పెట్టుకున్న తర్వాత చంద్రబాబు నాయుడిని జైలు నుంచి తప్పించాలి అంటే బీజేపీ ఆశీస్సులు ఉండాలి అని ఒకే ఒక కారణంతో ఈయన అనుసంధానకర్తగా వ్యవహరించి వాళ్ళిద్దరిని కలిపారు. ఇందులోనే ఎవరు ఫూల్ అయిపోయారు, పొలిటికల్ ఫూల్ ఎవరంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు. అనవసరంగా చంద్రబాబుని తీసుకుపోయి లోపల కూర్చోబెట్టారు. దానివల్ల ఏం ఒరిగింది, సింపతి వర్క్ ఏం ఒరిగింది, అసలు కూర్చోబెట్టాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు అనుకుంటే ఆయన కూర్చోపెట్టరా? ఇప్పుడు ఆయన పైన కేసులు లేవా? సెకో కేసు ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్కటి చుట్టుకుంటుంది కదా. అపోజిషన్ పార్టీలో ఉన్న పొలిటికల్ లీడర్ చుట్టూ కేసులు చుట్టుకోవడం అనేది ఇట్స్ క్వైట్ కామన్ ఇన్ ఇండియా. సో ఇప్పుడు ఏమైపోయింది ఇక్కడ, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు కాస్త తెలివిగా ప్రవర్తించి బయటకు వచ్చిన తర్వాత ఆయన అహం దెబ్బతినింది. అరే నన్ను జైల్లో పెట్టేశాడు కదా వీడు అని రెచ్చిపోయి ఆయన మాట్లాడడం. సరే ఎన్నికల్లోన ఇద్దరు కలిసి తిరగడంతో పాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటి ఒక భూతం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని ఓటమి పాలు చేయగలిగింది. ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్కు
ప్రజలు రెండోసారి 100% స్ట్రైకింగ్ రేట్ ఇచ్చారు. 100% పోటీ చేసిన స్థానాలన్నింటిలో గెలిచారు. అందరూ అన్నారు పావలా పవన్ కళ్యాణ్ 20 సీట్లకే పరిమితం అయిపోయాడు, 21 సీట్లు, 25 సీట్లు అడిగితే 25 సీట్లు కూడా ఇవ్వలేదు. ఈయన సీఎం కావాల్సిన వ్యక్తి కదా, మళ్ళీ వాళ్ళతో ఎందుకు కలిశారు? కాపు వాళ్ళని తాకట్టు పెట్టారా? కాపు వాళ్ళని కమ్మలకు తాకట్టు పెట్టారా? ఇన్ని మాటలు వచ్చాయి. వీటన్నిటిని ఆయన పట్టించుకోలేదు. ఆయన ఒకే మాట అన్నారు, మీరు ఎవరైనా స్పాన్సర్ చేసేవాడు నా ముందుకు రండి, నేను ఏపీలో మొత్తం సీట్లకు పోటీ చేస్తా, 175 సీట్స్కు పోటీ చేస్తా. అరే మా దగ్గర డబ్బులు లేవా, ఎవడు పెడతాడు మనకు అనుకున్నాడు. సో ఆయన ఏం చేశాడు, చాలా జాగ్రత్తగా తెలుగుదేశం జత కట్టాడు. మళ్ళీ ఈసారి చంద్రబాబు నాయుడు గెలిచారు. సో అగైన్ హీ బికమ్ కింగ్ మేకర్. 2014లో కింగ్ మేకర్ అయ్యాడు, ఇప్పుడు 2024లో కింగ్ మేకర్ అయ్యాడు. ఇప్పుడు ఏంటి, చాలా తెలివిగా ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు పొలిటికల్ మూమెంట్ చూస్తే చాలా అద్భుతం అనిపిస్తుంది. ఆయన ఏం చేశారు, గెలిచిన వెంటనే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం చేసి పడేశారు. ఇంకా పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడడానికి లేదు. ఆయన ఏం చేయకపోతే కదా ఆయన మాట్లాడేది. ఆయన చేసేస్తే ఆయన ఊరుకుండిపోతాడు. ఆయన ఎప్పటికీ డిప్యూటీ సీఎంగానే ఉండిపోతారేమో అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే గత ఎన్నికలకు ఈ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్ కావడమే కాకుండా 160 స్థానాలు రావడమే కాకుండా లోకేష్ పవర్ఫుల్ పొలిటికల్ లీడర్గా ఎమర్జ్ అయ్యాడు యువగళం పాదయాత్ర ద్వారా. డక్కి మొక్కిలు తిన్నటువంటి నాయకుడిగా ప్రజలు ఆయన్ని గుర్తించారు. అప్పటి లోకేష్ 2014 ఎన్నికల్లోన ఓడిపోయినటువంటి లోకేష్ కాదు, పప్పు అన్న లోకేష్ కాదు. బ్యాక్ విండో నుంచి వచ్చి మండలి నుంచి వచ్చి మంత్రి అయినటువంటి లోకేష్ కాదు. ప్రజాక్షేత్రంలో ఏ మంగళగిరిలో అయితే ఓడిపోయాడో అదే మంగళగిరిలోనూ నిలిచి థమ్స్అప్ మెజారిటీ సాధించినటువంటి లోకేష్ బాబు. సో ఇప్పుడు ఆయన కూడా స్ట్రాంగ్. ఇప్పుడు ఆయన స్ట్రాంగ్ అయినప్పుడు ఆయనకు తెలుగుదేశం వాళ్ళకి ఎప్పటి నుంచో ఉన్న కోరిక ఏంటి, లోకేష్ బాబు ముఖ్యమంత్రి కావాలి అని. మళ్ళీ ఇప్పుడు లోకేష్ బాబు ముఖ్యమంత్రి కావాలి అంటే ఈయన ఏమవుతాడు, పవన్ కళ్యాణ్ ఏమవుతాడు. అసలు 2019లోనే తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ గెలిచినప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ప్రధాని అయిపోతారు. చంద్రబాబు నాయుడు ప్రధాని అయిపోతే కాంగ్రెస్తో జట్టు కట్టారు. అప్పుడు కాంగ్రెస్తో జట్టు కట్టారు కాబట్టి చక్రం తిప్పి సెంట్రల్లోన ఈయన పీఎం అవుతాడు. ఈయన పీఎం అయినప్పుడు సీఎం పోస్ట్ ఎవరిదంటే లోకేష్ బాబుకని అన్నారు. అప్పట్లో ఓడిపోయారు, కథ వేరు. మళ్ళీ ఇప్పుడు అదే మాట చర్చలోకి వచ్చింది, లోకేష్ బాబు కాబోయే సీఎం అని. ఒకవేళ లోకేష్ బాబు కాబోయే సీఎం అని అనుకుంటే నాకు తెలిసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేయాల్సిన పని ఏంటంటే 2 ఏళ్ల తర్వాత ఈయన్ని ముఖ్యమంత్రి చేయాలి. ఎవరిని, లోకేష్ని. సీఎం క్యాండిడేట్ చేయాలంటే ఆయనకు సీఎం పదవి మొట్టమొదటి కట్టబెట్టాలి, అదొక పద్ధతి. వీటన్నిటికీ కూడా అసలు లోకేష్ బాబు సీఎం అవుతాడు, పవన్ కళ్యాణ్ అవుతాడా లేదా అన్న చర్చకు మూల బీజం ఏంటంటే పవన్ కళ్యాణ్ వేసిన అనుమానమే. ఆయన ఏమన్నారు మొన్న, మరో 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఎవరుంటారు, చంద్రబాబు నాయుడు అంటారు. అంటే ఇప్పుడు 5 ఏళ్ళు, రానున్న 5 ఏళ్ళు, అంటే 10 ఏళ్ల పాటు ఈయన కాడని అర్థం, ఈయనకు ఆశ లేదని అర్థం. మళ్ళీ ఇంకెందుకు ఇంకా జనసేన? ఇది అందరిలో అభిమానులందరిలో ఆందోళన కలిగించేటువంటి అంశం. యాక్చువల్గా చెప్పాలంటే పొలిటికల్గా ఏదైనా ఒక పార్టీ గెలిచిన తర్వాత కన్సాలిడేట్ అవుతుంది, చాలా స్ట్రాంగ్గా మారిపోతుంది. మారిపోవడానికి అధికారం చాలా సహాయపడుతుంది. ఓకే, ఇప్పుడు సభ్యత్వం ఎక్కువగా చేస్తున్నారు, లక్షల్లో సభ్యులను చేర్పిస్తున్నారు, చేప కింద నీరులాగా స్ట్రెంథన్ అవుతూ ఉండొచ్చు. బట్ లాస్ట్ టైం ప్రచారాల్లో కూడా పవన్ కళ్యాణ్ చూడండి, ఫస్ట్ టైం వచ్చినప్పుడు నన్ను ముఖ్యమంత్రి కావాలి మీరు అనుకుంటే అవుతానా నేను, మీరు నాకేమైనా గెలిపించారా, ఓడించారు కదా లాస్ట్ టైం మీరు నన్ను అన్నారు. రెండోసారి వారాహయాత్ర వచ్చేసరికి నేనే ముఖ్యమంత్రి క్యాండిడేట్ అన్నారు. ఎందుకంటే అక్కడ గడ్డి పెట్టారు నాయకులందరూ కలిసి, నీవే మనిషివే నువ్వు, నేను ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని చెప్పుకోకుండా అని. సో ఆయన ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని చెప్పుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నాడు, 10 ఏళ్ల పాటు, అంటే ఆ యాంబిగ్విటీ పోవట్లేదు. ఆ యాంబిగ్విటీ పోనంత వరకు మళ్ళీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పోస్టే చాలా సేఫ్ పోస్ట్ అనుకున్నాడా, ఇంకా నాకు చాలా టైం ఉందని అనుకుంటున్నాడా, రాజకీయాల్లోనే నాకు చాలా సమయం ఉంది, నేను నిదానంగా పోతానని లోపల వేరే వాళ్ళు ఓవర్టేక్ చేసేస్తారు. ఇప్పుడు లోకేష్ బాబు రెడీగా ఉన్నారు. అంటే నా సినారియో ఎలా అనిపిస్తుంది అంటే, ఇప్పుడు సో జనసేన పార్టీ ఇప్పుడు పొత్తే కాబట్టి పెట్టుకుంది. సో వచ్చే ఎలక్షన్స్కి మేబీ ఏమన్నా బీజేపీతో మెర్జ్ అయ్యి సోలోగా ఏమన్నా ఏపీలో కానీ మీరు అన్నట్టు తెలంగాణలో కానీ ఏమన్నా పోటీ చేయగలిగితే బీజేపీ మెర్జింగ్, అసలు అందుకనే నార్త్ సైడ్ వెళ్ళి కూడా ప్రచారం చేసి బలమైన నాయకుడిగా అవుతున్నాడు. అలానే మహారాష్ట్ర కదా సార్, నార్త్ అంటే ఎక్కడ, మహారాష్ట్ర అంటే ఏంటి, ఆంధ్రకు బార్డర్ కదా అది, బార్డర్ మనం నార్త్ అనలేదు కానీ అనలేం మనం. అటు సైడ్ వెళ్ళారు. అంటే ఇక్కడ వెళ్ళి మీరు ఒకటి గమనించండి, బీజేపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ ని అడ్డంగా వాడుకోవడానికి రెడీ అయిపోయారు వాళ్ళు. అవును, ఇప్పుడు ఆయన ప్రచారం చేసిన మహారాష్ట్ర ఆయన వెళ్ళిన చోటంతా గెలిచారని అంటున్నారు. మళ్ళీ ఆయన వెళ్ళడం వల్ల గెలిచిందా, అక్కడ గాలి వల్ల గెలిచిందా, మళ్ళీ అంటే మోదీ వెళ్ళి చేసిందంతా ఏమీ లేనే లేదా.
ఇవన్నీ కూడా క్వశ్చన్లోకి వస్తాయి. ఫడ్నవీస్ చేసింది ఏమీ లేనే లేదా, షిండే చేసింది ఏమీ లేనే లేదా, కేవలం పవన్ కళ్యాణ్ వెళ్ళగానే అక్కడ అందరూ గెలిపించేశారా అంటే హీ మేబీ సమ్ ఇన్ఫ్లుయెన్స్ ఉండి ఉండవచ్చు, దాన్ని కాదనిలేము. కాకపోతే ఇక్కడ మనం ఏపీకి పర్టెన్ చేసుకుంటే కూడా ఈయన స్ట్రాంగ్ కావాలి. వచ్చే ఎలక్షన్ నాటికి జనసేన షుడ్ బికమ్ ఏ స్ట్రాంగ్ పొలిటికల్ పార్టీ అయినప్పుడు తప్ప ఈయన మళ్ళీ తాను సీఎం కాగలను అనేటువంటి ఆలోచన అయినా ఆయన చేస్తాడో లేదో అనుమానం. అది ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఇది నెక్స్ట్ తెలుగుదేశం కూటమి కానీ ఒకవేళ గెలిచినా, లేదంటే రానున్న 2-3 సంవత్సరాల్లో అయినా లోకేష్ గారు సీఎం అవుతారా, లేదా పవన్ కళ్యాణ్ని సీఎం చేస్తారా అనేది ఒక బిగ్ క్వశ్చన్ మార్క్గానే ఉండిపోతుంది. సో రాజకీయ విశ్లేషకులు కూడా అదే చెప్తున్నారు. సో మరో అంశంతో మరొకసారి మన పొలిటికల్ అడ్డాలో కలుసుకుందాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బాయ్.